స్టూడెంట్స్ ఏంటి ఏదో చదివేస్తున్నాను అనుకుంటున్నారా, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకున్నా, అది ఏమీ లేదు. ఒక ఎంజెసాసిస్ సిఏ ఫైనల్ స్టూడెంట్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ మెయిల్లో ఏముందో డిస్కస్ చేసే ముందు వీడియో లైక్ చేయకూడదు, ఎక్కువ మందికి రీచ్ అయితే. ఈ స్టూడెంట్ అప్కమింగ్ సిఏ ఫైనల్ ఎగ్జామినేషన్స్కి అపేర్ అవుతున్నాడు. ఆ స్టూడెంట్ అడుగుతుంది ఏంటంటే, సార్ ఐఎమ్ ప్రిపేర్ టు డూ మోర్ స్టడీ, ఐఎమ్ ప్రిపేర్ టు డూ మోర్ హార్డ్ వర్క్. సో మోర్ స్టడీకి నేను రెడీగా ఉన్నాను, హార్డ్ వర్క్ కూడా రెడీగా ఉన్నాను, బోత్ గ్రూప్స్ రాసేయచ్చా అన్నాడు. సో బోత్ గ్రూప్స్ రాయాలా, సింగిల్ గ్రూప్ రాయాలా తర్వాత డిసైడ్ చేద్దాం. మోర్ స్టడీ మోర్ హార్డ్ వర్క్ వల్ల సిఏ ఫైనల్ లాంటి ఎగ్జామినేషన్స్లో పాస్ అవుతారని గ్యారంటీ లేదు మై డియర్ చిల్డ్రన్. సార్ మరి ఏం చేస్తే పాస్ అవుతాం సార్? కావాల్సింది మోర్ స్టడీ హార్డ్ వర్క్ కాదు, ప్రాపర్ స్టడీ ప్రాపర్ వర్క్. ఐ రిపీట్, ప్రాపర్ స్టడీ ప్రాపర్ వర్క్. ఈ ప్రాపర్ స్టడీ ప్రాపర్ వర్క్ దేనివల్ల సాధ్యమైంది? స్టడీ వర్షన్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్ వల్ల స్టార్ట్ అయింది, సాధ్యమైంది. అది కూడా ఆఫ్లైన్ మోడ్లో రండి, ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ మోడ్లో రండి. మీకు తెలుసు కదా, చాలామంది సిఏ ఫైనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉంటుంది. లేనిదల్లా ఒకటే, అదేంటంటే ప్రాపర్ ప్రాక్టీస్. సో ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ ప్రాపర్ ప్రాక్టీస్ కానీ ఎలా వస్తుంది అంటే, మీరు ఎగ్జామినేషన్స్ అటెండ్ అయితే, మరి ఎగ్జామినేషన్స్ అటెండ్ అవ్వాలంటే కావాల్సింది సెల్ఫ్ ప్రిపరేషన్, ఓన్ ప్రిపరేషన్ కాదు, స్టడీ వర్షన్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్కి వచ్చి ఆఫ్లైన్లో ప్రిపేర్ అవటం. ఆల్ ద బెస్ట్ మై డియర్ చిల్డ్రన్.